హాయ్ అండి. ఈవినింగ్ పూట సమోసా తినాలని చాలా మందికి ఇష్టం ఉంటది. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం. అవి ఫోల్డింగ్స్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటది కానీ ఇదైతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్‌లోకి ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. మైదాతో చేసుకున్నా పర్వాలేదు, ఉత్తి గోధుమ పిండితో చేసుకున్నా పర్వాలేదు. కొంచెంగా వాము, సరిపడినంత సాల్ట్ వేసుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడి చేసుకున్న ఆయిల్ అన్నమాట. పైనుంచి ఈ విధంగా వేసుకొని ఉప్పు, ఆయిల్ మొత్తం పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చేత్తో బాగా పిండిని నొక్కుకుంటూ కలుపుకోవాలి. ఇది ముద్దలాగా పట్టుకున్నప్పుడు ఈ విధంగా గట్టిగా ముద్ద అవ్వాలన్నమాట. లేదు అంటే ఇంకొంచెం ఆయిల్ వేడి చేసుకుని వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను చేసింది పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా స్మూత్గా ఉండేలాగా డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ మీద బంగాళదుంపలు ఉడికిస్తున్నాను. ఇవి ఉడికించిన తర్వాత తొక్క తీసేసి తురుముకోవాలి. తురుముకున్న పేస్ట్ని ఇదిగోండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోద్ది. ధనియాలు ఇవి క్రష్ చేసుకున్నవి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. దీనిలోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, పచ్చివాసన పోతే సరిపోతుంది. కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం పొడి పొడిలాడుతుంది శనగపిండి వేయడం వల్ల. ఉడికించి తురుముకున్న బంగాళదుంప పేస్ట్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే. ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని దీనికి సరిపడినంత సాల్ట్, కొంచెంగా కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. కొంచెం కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఫైనల్గా ఒక నిమ్మ చెక్క పిండేసుకోవాలి. లాస్ట్ 1 స్పూన్ వరకు సోంపుని క్రష్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది కొంచెం చల్లారనిచ్చిన తర్వాత బాల్స్ చేసుకోవాలి. అన్ని ఈక్వల్గా వచ్చేలాగా చేసుకోవాలి. ముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఇదైతే బాగా నానింది. ఒకసారి బాగా కలిపిన తర్వాత వీటిని కూడా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఈ పిండి బాల్స్ చాలా సాఫ్ట్గా ఉంటేనే బాగా వస్తాయి. ఇవి 2 కూడా ఈక్వల్ బాల్స్ కింద చేశాను. ఒక్కొక్కటి తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఆలు మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. పైనుండి పిండి అంటే లోపల సైడ్ది ఏమీ కనిపించకుండా పిండి మొత్తం క్లోజ్ చేసేయాలి. లోపల ఉన్న ఆలు మిశ్రమం బయటికి రాకుండా ఈ విధంగా స్లోగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇంకో పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఇది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. ఇది మీడియం హీటు కాదు, హైలోనూ కాదు, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. స్టవ్ అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఇవి టర్న్ చేసుకునేటప్పుడు పైకి పొంగుతాయి అన్నమాట. లేయర్స్ లాగా వస్తాయి. కలర్ మంచి కలర్ వస్తుంది. అటు ఇటు టర్న్ చేసుకుంటానే ఉండాలి. ఇదిగోండి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా పొంగినట్లయితేనే కచోరీలు బాగా వచ్చినట్లు. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి తీసేసుకోవడమే. నెక్స్ట్ స్టెప్ అలా మళ్ళీ సేమ్ చేస్తాను. వీటికి కాంబినేషన్గా పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చికి సాల్ట్ పెడితే చాలా బాగుంటుంది. ఈ కచోరీలకి కాంబినేషన్గా పచ్చిమిర్చి సూపర్ ఉంటుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి.